నేను అసలు నిజ జీవితంలో బ్రతుకుతున్నానా, కల్లో బ్రతుకుతున్నానా, అబద్ధంలో బ్రతుకుతున్నానా నాకే తెలియదు. అసలు నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు. నా లైఫ్ మొత్తం కన్ఫ్యూషన్లోనే ఉంది. నా జీవితం అంటే నాకే అర్థం కావట్లేదు. నాకే అర్థం కాని కదా మీకు ఎందుకు చెప్తానంటే మీకు అర్థమైతే నాకైనా చెప్తారని. నా పేరు భార్గవ్. దరిద్రం దరిద్రం దరిద్రం. నా జీవితంలో దరిద్రం లేదు, దరిద్రంలోనే నా జీవితం ఉంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకుంటారా? నాకు బ్యాంకులో అకౌంటే లేదు. చేయించుకోవడం ఎలాగో రాదు, చేయించడానికి అమ్మ నాన్న కూడా లేరు. నా ప్రపంచం చాలా చిన్నది. నా ఇద్దరు ఫ్రెండ్స్. నా జీవితంలో ఇల్లు కూడా లేకపోతే నేను ఉన్నానా పోయానా పెట్టించుకునేవాడు కూడా ఉన్నాడు. నా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. రే నేను బయటికి ఎందుకు రాలేదురా? ఏం లేదురా, చిన్న పని వచ్చింది. ఏంటి నీకు కూడా పనులు వచ్చాయా? నేను ఇప్పుడు ఒకనే కలియా? ఏం లేదురా, ఇంటికి గెస్ట్ వచ్చారు. గెస్ట్ వస్తే ఏమైందిరా, బయటికి రావచ్చు కదా. ఏం చెప్పను రా, రోడ్డు మీద పడి తిరిగి వస్తా అని చెప్పనా? అవును, పాయింటేలే. ఏంట్రా వాడు అలా ఉంటున్నాడు? ఏమోరా, ఆడు వారం నుండి అలాగే ఉంటున్నాడు. రే వాడిని పిలుచుకుంటారా? రే భార్గవ్, ఎందుకు పిలిచారా? నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ రా. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ బీయింగ్ రా. మాతో కలువు కొంచెం. మీ ఇద్దరికి నాకు సింక్ అవ్వట్లేదురా, వదిలేండి నన్ను. మా నాన్న మొగుడు పిల్లలు ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం కదరా. అదేదో చిన్నతనం మీతో తిరిగేసా. సరేరా, లాస్ట్గా మీరు మాట్లాడుకున్న టాపిక్ ఏంట్రా? వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంటరా. నేను ఉన్నానా పోయినా అని పెట్టించుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నాకు కూడా పేరెంట్స్ ఉంటే మీలోనే ఉండేవాడినేమరా. నీకేమైందిరా, బాగానే ఉండేవాడు కదా. అరే నీకు పేరెంట్స్ ఒకళ్ళే లేదురా, మిగతా అవన్నీ ఉన్నాయి. నీకన్నా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళు ఒక్కలే తక్కువేరు, నీకు వాళ్ళు కూడా ఉన్నారు కదా, నువ్వేం పీకు? పాయింటేరా. నా సవనం అండి. అరే ఇంకో 2 నిమిషాలు ఏం కోరుకుంటే అన్నీ జరుగుతాయంటరా. నీకెవరు చెప్పాడు? మా మమ్మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టిందిరా. రే భార్గవ్, 2 నిమిషాలు ఏం కోరుకుంటే అది అయిపోద్దండి. రే 2 మినిట్స్ అయిపోయిందిరా. రే భార్గవ్, కోరుకో. నాకు లండన్లో సీట్ రావాలి. మా చిన్నకు ఆపరేషన్ బాగా కావాలి. నా లైఫ్లో ఎవరైనా ఉంటే బాగుండు. నన్ను పట్టించుకోవడానికి ఎవరు లేరు. నా లైఫ్లో కూడా ఒక కష్టం వస్తే బాగుండు. అందరి లైఫ్లో రేరుగా వచ్చి నా లైఫ్లో మాత్రమే వచ్చేలాగా. లాస్ట్ 1 వీక్ నుండి నాకేమవుతుంది? బాగానే ఉండేవాడిని కదా ఇంతకుముందు. సడన్గా నాకెందుకు 3 స్వింగ్స్ వస్తాయని అర్థం కావట్లే. భార్గవ్ నేను నీ అంతరాత్మ. నా వాయిస్ నీ ఒక్కడికి వినబడుతుంది. అందరి లైఫ్లో ఒకసారి వచ్చే గెస్ట్ నీకు వరకు మేరకు. ఏమవుతుందిరా? సారీ అన్న. నీ లైఫ్లో 3 సార్లు రాబోతున్నాడు. ఈ ఛాన్స్ నీ ఒక్కడికే దొరికింది. ఆ వాయిస్ ఎవరిదిరా?
ఇదేమన్నా ప్రాంక్ అంటే ముందే చెప్పండి రా బాబు. ఎక్కడ పెట్టారు కెమెరా? రే అంశుల్, నేను అర్జెంట్గా కలవాలి. నేను ఇందాక సడన్గా రోడ్డు మీద వెళ్తుంటే నాకు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక వాయిస్ అనిపడింది రా. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో చనిపోయింది నేను. నెక్స్ట్ డే బెడ్ మీద లేసా. ఆనందపడాలో షాక్ అవ్వాలో అర్థం కాలేదు. అంటే ముందు రోజు అంతా జరిగింది కళ నిజమా ఇది తెలుసుకోవడానికి మా ఫ్రెండ్కి కాల్ చేస్తే అసలు నేను ఏం అవ్వలేదు, నేను సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు. ఇంటికి వెళ్ళి సేఫ్గా పడుకున్నానని కూడా చెప్పాడు. మరి ముందు రోజు జరిగింది ఏమైంది? హలో విరాట్, నీతో కొన్ని విషయాలు చెప్పాలరా. ఏంట్రా ఏదో చెప్తానన్ను? యాక్చువల్గా నేను ఒకటి అయిందిరా. మనం నిన్న కలిసాం కదా ముగ్గురం. దాని తర్వాత నేను బండి వేసుకుని ఇంటికి వెళ్తున్నారా. దారిలో నాకు సడన్గా ఒక వాయిస్ వినబడిందిరా. ఈ ఛాన్స్ నీ ఒక్కడికే దొరికింది. ఎలాగంటే అందరి లైఫ్లో ఒకసారి వస్తుంది, కానీ నీ లైఫ్లో 3 సార్లు వస్తుందని చెప్పి వచ్చింది. నాకు బుర్ర పని చేయలే. ఫాస్ట్గా వెళ్ళి బండి ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయా. నెక్స్ట్ డే మళ్ళీ బెడ్ మీద లెగిసా. ఏ సినిమా స్టోరీ చెప్తున్నావురా? ఊరే నేను నీకెందుకు అబద్ధం చెప్తారా? నిజంరా బాబు. నువ్వు నీ లైఫ్లో ఎన్నో తప్పులు చేసి ఉంటావు, కానీ అన్నిటికన్నా పెద్దది ఇదే. అంత పెద్ద తప్పు నేనేం చేశారా? నాకు అన్ని నిజాలు చెప్పడం. ఏమైందిరా? నువ్వు నన్ను కొట్టవని నాకు తెలుసురా. ఏమవుతుందిరా? అరే అడ్డమైన సుల్లంతా కాకుండా నేను నైట్ ఏం చేసావు మొత్తం చెప్పు. ఏమైందిరా నీకు? అప్పుడప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఒరే నీకు దండం పెడతా, అడిగింది మాత్రమే చెప్పు, టైం వేస్ట్ చేయకు. ఏముంది, కలిసాం, మాట్లాడుకున్నావు, అది అతను ఇంటికి వెళ్ళిపోయావు, అంతే కదా. మరి నిన్న నైట్ ఏం జరిగింది? మొన్న నైట్ ఏం జరిగింది? బైక్ మీద నాకు యాక్సిడెంట్ అయింది. నిన్న కూడా నేను చనిపోయాను. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎక్కడ తప్పు చేసా? మొన్న బైక్ యాక్సిడెంట్లో చనిపోయా. నేను విరాట్ చంపేశాడు. ఏం మాడుతున్నారా? బొర పని చేస్తుందా నీకు? ఏమన్నా పిక్చర్లో కనబడుతున్నాను నీకు? ఎక్స్పీరియన్స్ లో సగం కూడా ఉండదు నీ ఏజ్, నాకు చెప్తున్నావు. నీలాంటి చదవడానికే సైకాలజీ చదివింది. అరే నీ పిచ్చిగా సైకాలజిస్టే కట్టరా, వాడి దగ్గరికి వెళ్దాందా? ఎవడికరా పిచ్చి? నువ్వు వెళ్తే వెళ్ళు, నాకేం అక్కర్లే. రారా బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, మా వాడికి ఒక హెల్ప్ కావాలి. ఒకసారి 2 minutes ఆగు. చెప్పండి అమ్మా. సార్ మా వాడు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సార్. వాడు కష్టాలండి ఒకసారి ఏనండి. ప్రాబ్లమ్స్? నీ వయసు ఎంతమ్మా? ఇంకో 4 monthsలో 19 వస్తాయి సార్. 19 ఏళ్ళు, నీకేం కష్టాలు రా బాబు? నాకు తెలిసిన ఏజ్కి ఇవే కష్టాలేమో సార్. నీకేం కష్టాలు ఉంటాయి? అమ్మాయి వెనకాల పడి ఉంటావు, రిజెక్ట్ చేసి ఉంటది, పర్లేదు. లేదు సార్, అమ్మాయిలు వెనకాల పడే అంత ఖాళీ లేదు. నువ్వు పడినా పట్టించుకోర్రా. ఏమ్మా ఎగ్జామ్ లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? లేదు సార్, నేను క్లాస్ ఫస్ట్. చెప్పకుండా చదివేసుకుంటాడు సార్ బాబు వీడు. ఇంట్లో అమ్మా నాన్న బండి కొనలేదా? ఉంటుండే కొనేవాళ్ళేమో సార్. నీకు నేను ఉన్నా కదరా. అయ్యో సారీ అమ్మా, చెప్పు నీ బాధ ఏంటి? మొన్న బైక్ యాక్సిడెంట్లో చనిపోయా. నేను మా ఫ్రెండ్ చంపేశాడు. ఎంత చిన్న ఏజ్ లో నీకు ఇది వచ్చింది ఏంట్రా? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇది కామన్ అయినా సార్. నువ్వు వర్క్ చేసి ఇంటికెళ్ళా పడుకున్నాక కళ్ళలో కనుకున్నదే నిజం అనుకుంటున్నావు, రియల్ లైఫ్ మర్చిపోతున్నావు. దీన్నే అంటారు హాలూసినేషన్స్. RA2 మరి దీనికి క్యూర్ ఏంటి సార్? ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే 8 hours స్లీప్ చాలా పక్కా. ఓకే సార్, థ్యాంక్స్. సరే అయితే టేక్ కేర్ నాన్న. ఎయిట్ అవర్స్ స్లీప్ కావాలా? హే తలుపుతి. ఏంటి ఇప్పుడు? ఇది కళ్ళ జరుగుతుందా, నిజంగా జరుగుతుందా?
ఎవడు రీడు? వీటిని ఇప్పుడు చేస్తే మెంటల్ స్ట్రెయిన్ ఫిజికల్ స్ట్రెయిన్. అమ్మా ఈరోజు ఎవడు తెంగరోడు దొరికాడు రా బాబు. ఇదైతే అయింది. కళ ఇదేం కలరా బాబు, ఫోన్ కూడా అక్కడే ఉంది. నేను ఇది కళ అని లైట్ తీసుకునే లోపు పోలీసులు నాకు కాల్ చేశారు. నేనే వాడిని రిటర్న్లో కొట్టానంట. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడు ప్రాణాల మీదకి వచ్చాను. వాడికి ఏదైనా అయితే నా మీద కేసు పడుతుంది. దోమను చంపడానికి గంట ఆలోచించి నేను ఒక మనిషి ప్రాణం తీసే స్టేజ్కి వెళ్ళానా? మొన్న అసలు బైక్ యాక్సిడెంట్ అవ్వలేదు. నేను విరాట్ మాట్లాడుకుని తేల్చేసుకున్నాం. నిన్నైతే నేనే వాడిని చంపేసానా? డాక్టర్ సంజత్, అవును దా కూర్చో. నాకు ఒక పని వచ్చింది. ఒక సైకాలజీ పేషెంట్ మీద కేస్ స్టడీ చేయమని. ఎవరి మీద చేయమంటారు? నేను నిన్నే భార్గవన్ ఒకటి కలిసాను. సేమ్ ఏజ్ ఉంటది. భార్గవ? తనకేం ప్రాబ్లం? వాడికి ఉన్న ప్రాబ్లం హాలూసినేషన్స్. నువ్వు కేస్ స్టడీ చేయి, కానీ దాన్ని తెలియకుండా చేయాలి. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కనుక్కుని దాని గురించి తెలుసుకో. ఓకే సార్, థ్యాంక్స్. ప్రాణమే నీడిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. హాయ్ భార్గవ్, ఎలా ఉంది? అందరి లైఫ్లో ఒకసారి వచ్చే గెస్ట్, నీ లైఫ్లో 3 సార్లు వచ్చాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు. నీకు 4వ సారి లార్జ్ స్కేల్లో రాబోతున్నాడు. ఇది కనుక నువ్వు సర్వైవ్ అయితే నీ లైఫ్లోకి గెస్ట్ ఇంకెప్పుడు రాదు. ఈ రక్తపాతం ఏంట్రా బాబు? ఏంట్రా ఎలా వచ్చావు? రే బై ద వే, నాకు లండన్లో సీట్ వచ్చిందిరా. అవునా? మా అత్త కూడా ఆపరేషన్ బాగుందిరా. రే ఆ రోజు మనం ఏం కోరుకున్నావో అన్నీ అలాగే నీరా. అవునరా. అవునరా, ఎదవేం కోరుకున్నాడు అంటావు? అవునరా, ఆడేమన్నా కోరుకున్నాడంటావా? ఏమో మరి, మంచి ఛాన్స్ వదులుకున్నాడు. ఎందుకు పిలిచావు? ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నాను రా. మా నాన్నే గుర్తొస్తున్నాడు నాకు. మీ నాన్నకేమైంది? చనిపోయారు రా, కటానాతో చంపేశారు. ఇదే ఆ కటానా. మా నాన్న ఒకప్పుడు ఈ ఊరినే కడగల్లాడు. ఇప్పుడేం చేద్దాం? మా నాన్న ఎలాంటి కన్నాడు ఈ ఊరికి మళ్ళీ తెలియాలి. అలా అవ్వాలంటే మనం ఒక మటర్ చేయాలి. ఏమైంది? ఎరా బండి మీద నుంచి పడిపోయావా? ఆడెవడో భార్గవ్ అంట, మొత్తం ఎలా కొట్టేశాడు. ఫస్ట్ చేసేదాన్నే. ఫోన్ తీసుకో. హలో రే, ఆ రోజు నువ్వేం కోరుకున్నావు? నా లైఫ్లోకి పాఠాలు నేర్పడానికి ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది కదా అని కోరుకున్నా. అదేం కోరిక అని అడక్కు, ఏదో ఫ్లోలో కోరుకున్నా. ఇంతకు ఎవరైనా గెస్ట్ వచ్చారా? గెస్ట్గా ఎవరు రాలే కానీ అప్పటి నుండి నా లైఫ్లో దరిద్రాలు స్టార్ట్ అయ్యారా. ఇంతకీ ఆ దరిద్రాలు ఏంటో చెప్పు. అందరి లైఫ్లో ఒకసారి వస్తుంది, కానీ నా లైఫ్లో 3 సార్లు వచ్చింది. 4వ సారి రాబోతుంది. ఒకవేళ నేను సర్వైవ్ అయితే ఇంకెప్పుడు రాదు. ఏంట్రా ఇది, జేమ్స్ కెమెరామెన్ సినిమా చూస్తున్నట్టు ఉంది. కెమెరామెన్ కాదు, కెమెరాన్. ఇప్పుడు అదే టాపిక్. నీ లైఫ్లో వచ్చిన ఛాన్స్ ఏంటి? ఏమో వాడికి తెలుసు. సర్లేరా, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏదో చేస్తాలే, బాయ్. సరే బాయ్. సోదిగాడ్రా బాబు. అవునరా బాబు, మంచి ఛాన్స్ వచ్చినప్పుడు వాడుకోకుండా ఏదో ఓవరాక్షన్ అంతా చేస్తూ ఉంటాడు.
హాయ్ అన్న, నా పేరు జాక్. నేను మీ ఫ్రెండ్ భార్గవ్ మీద కేస్ స్టడీ చేద్దాం అనుకుంటున్నా. మీ హెల్ప్ కావాలి. ఆడి మీద కేస్ స్టడీయా? ఆడు కూడా అలా వైకుంఠపురం సినిమా లాగా మిలియనర్ అంటావా? భార్గవ్కి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం గురించి మీకు తెలీదా? నాకు తెలుసు. ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే, జాబిల్లి కోసం ఏసారా అండి? మల్లే వేశాను నీ రాకకై. నేను భార్గవ్కి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం గురించి రీసెర్చ్ చేశా. నాకు పెద్ద ఏం తెలియలేదు. మీకేనా చెప్పాడా? నేను వాడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అందరి లైఫ్లో ఒకసారి వచ్చేది, ఆ లైఫ్లో 3 సార్లు వచ్చింది, 4గోసారి కూడా రాపోతుంది. ఈడే కానీ 4గోసారి సర్వే అయితే ఇంకా అది ఎప్పుడు రాదు. వెయిట్, నాకు భార్గవ్ చెప్పిన అన్ని డాక్టర్స్ కనెక్ట్ అవుతున్నాయి. నీకేమర్థమైంది? ఆ రోజు మీరిద్దరు ఏం కోరుకున్నారు? నాకు యూనివర్సిటీలో సీట్ రావాలని కోరుకున్నా. మా అత్తకు ఆపరేషన్ బావాలని కోరుకున్నా. మీరిద్దరు కోరుకున్నావు అయ్యే, బట్ భార్గవ్ కోరుకుంది ముందే అయ్యింది. ఏంటి, ఏమైంది? తన లైఫ్లో ఒక గెస్ట్ వచ్చాడు. ఇంతకీ ఎవరు? డెత్. అందరి లైఫ్లో ఒకసారే వస్తుంది, కానీ భార్గవ్ లైఫ్లో 3 times వచ్చింది. ఒకరోజు బైక్ యాక్సిడెంట్, ఒకరోజు విరాట్, ఒకరోజు దొంగ రూపంలో వాడి లైఫ్లో ఒక డెత్ వచ్చింది. నా లైఫ్లో పాఠాలు నేర్పడానికి ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది కదా అని కోరుకున్నా. అదేం కోరిక అడక్కు, ఏదో ఫ్లోలో కోరుకున్నా. నువ్వు డెత్ని ఫేస్ చేసిన ప్రతిసారి ఒక లెసన్ నేర్చుకున్నాడు. ఆ రోజు బైక్ మీద ఫోన్ వాడడం వల్ల, ఈజీగా నేను నమ్మేసి అన్నీ చెప్పడం వల్ల, రోడ్ మీద కేర్లెస్గా ఉండడం వల్ల. అవునరా, డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఆ గెస్ట్ 3 సార్లు వచ్చింది. 4గోసారి వచ్చి వాడు బతికాడంటే వాడి లైఫ్లోకి ఇంకెప్పుడు రాదు. ఏదో రీసెర్చ్ చేసావు అన్నావు కదా? అవునరా, ఏం చేసావు? అది చాలా సింపుల్ అన్న. నేను భార్గవ్ వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకున్నా. రే, ఏం మాట్లాడుతున్నారు? వాడు ఆర్ఫన్ రా. అవునా? ఇంతకీ ఆయన ఫాదర్ ఎవరు? ఇంకా బతికే ఉన్నారా? వదిలేసావేంటన్నా? మా నాన్న చాలా పవర్ఫుల్, ఎలా చనిపోయాడో అని అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు. మా నాన్నని చంపినోడి చూస్తావా? ఆయన బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క సిటీలో గ్యాంగ్స్టర్ అని చెప్పుకుని తిరిగేవాడిని ఒక కటానాతో చంపేశాడు. ఎవడీడు? ఆళ్ళనే ఉన్నాడు. వెయిట్, ఆ గ్యాంగ్ మళ్ళీ మన సిటీకి వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? భార్గవ్ ఆ గ్యాంగ్ మొత్తాన్ని లేపేశాడు. మనం ఒకటి మర్చిపోయాం, ఆడు 4th టైం ఆ గెస్ట్ని రానివ్వలేదు. అంటే లైఫ్లోకి ఇంకెప్పుడు లాస్ట్ గెస్ట్ రాడు. అంటే వాడు ఇమ్మోట్లా? ఐ థింక్ హీస్ గోయింగ్ టు బి ఏ సూపర్ హీరో. ఇప్పుడు దాకా వాడి గురించి నువ్వు విని వాడు సూపర్ హీరో అనుకోవచ్చు, నీకు అసలైన విషయాలు ఇంకా చెప్పలేదు. ఐ థింక్ హీస్ నాట్ ఏ సూపర్ హీరో. ఏంటి, ఏమైంది? సూపర్ విలన్. I'm the roar in the night, the crack in the stone, the fire in your chest when you stand alone. Thunder rolls my veins ignite,
He was never meant to be a hero. He was born from hope. He was carved from despair. No parents, no guidance. Only the cruel hands of a decaying society shaping him into something else. And now, the maker shall meet its creation. The same world that fed on his pain will choke on its consequence. He is in their savior. He is their reflection. A Hitler reborn, not out of hatred but out of balance.